Hello guys, welcome back to another amazing episode of Minecraft. ఎలా ఉన్నారు గైస్ అందరూ? నేనైతే బాగున్నా, మీరు కూడా ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. సో గైస్, మీరు అనుకుంటుండొచ్చు నేను ఎందుకు రెయిన్లో ఇంట్రో ఇస్తున్నాను ఏంటిది అని చెప్పి. ఐ నో మీరు thumbnail క్లిక్ చేసి వచ్చారు. సో గైస్, మన దగ్గర ఒక బ్యాడ్ న్యూస్ ఉందన్నమాట. సో చూస్తున్నారా, మన ఇన్వెంటరీలో ఏం ఐటమ్స్ లేవు, అలానే హాట్ బార్లో కూడా. ఇలా ఎందుకంటే మన వరల్డ్ కరెక్ట్ అయిందనమాట. సో దానివల్ల మన అన్ని ఐటమ్స్ పోయాయి అనమాట. సో మన చెస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ పోయాయి. సో మనమైతే ఈ వీడియోలో ట్రై చేద్దాం ఆ ఐటమ్స్ అన్నీ మళ్ళీ తెచ్చుకోవడానికి, లైక్ మన ఇన్వెంటరీ కూడా ఫిల్ చేసేసుకుందాం గైస్. సో మన గోల్స్ వచ్చేసి ఈ వీడియోకి మన ఐరన్ ఆర్మర్, అలానే ఐరన్ టూల్స్, అలానే మన డైమండ్స్ని కూడా రికవర్ చేయడానికి ట్రై చేద్దాం. అలానే లిటిల్ బిట్ ఆఫ్ ఎంచాంట్మెంట్ కూడా చేయడానికి అయితే ట్రై చేద్దాం గైస్. అండ్ ఐ థింక్ అది సరిపోతుంది అనుకుంటా. అలానే మన పోయిన రిసోర్సెస్ కూడా కలెక్ట్ చేసుకుందాం. సో కిందకెళ్ళి అయితే చూపిస్తాను అనమాట, లైక్ నేను ఏమంటున్నాను దాని గురించి. ఇంకో ఒక చెస్ట్లో కూడా మనకు ఐటమ్స్ లేవన్నమాట. మొత్తం అయితే ఐటమ్స్ పోయాయి, మన బ్యాడ్ లక్ అనమాట. కానీ మన స్టోన్ ఫామ్ ఉన్నాయి, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, స్ట్రక్చర్స్ ఉన్నాయి, కానీ మన ఐటమ్స్ పోయినాయి అనమాట. సో అందుకనే నేను రెయిన్లో ఇంట్రో చేస్తున్నా. సో ఇప్పటికైతే మనం పడుకున్నాం గైస్. చలో, గుడ్ మార్నింగ్ గైస్. సో న్యూ స్టార్ట్కి కొత్తగా రెయిన్బో అనమాట. చలో గైస్, స్టార్ట్ అయితే మనమైతే ఇప్పుడు న్యూ స్టార్ట్ చేస్తాం కాబట్టి స్టార్టింగ్ ఫుడ్ అయితే కలెక్ట్ చేసేసుకుందాం ఫాస్ట్గా. ఓకే, వీటైతే కలెక్ట్ చేసుకొని మళ్ళీ రీప్లాంట్ చేసేసాను అనమాట. దీన్నైతే బ్రెడ్లా కన్వర్ట్ చేసుకుందాం మనకి ఫుడ్ కోసం. మిగతాదైతే మనం ఫామ్లో ఉన్నా కదా, అది లెదర్ ఫామ్, దాంట్లో అయితే ఇచ్చేద్దాం మనం. ఇక్కడ నుంచి వస్తే లావా బకెట్. ఓకే, ఐటమ్స్ లేవు కదా, యా అనుకున్నా, లావా బకెట్ కూడా పోయింది, ఐటమ్స్ లేవు మన దగ్గర. సో గైస్, నెక్స్ట్ ఇక్కడ ఉన్న షుగర్ కేన్ కూడా దీనైతే ఏమంటారు, మైన్ చేసిద్దాం. చలో గైస్, మైన్ అయితే అయిపోయింది షుగర్ కేన్. పైకి అయితే వెళ్ళిపోదాం మనం. ఒకసారి అయితే పడుకొని మార్నింగ్ లేవగానే మైనింగ్కి అయితే వెళ్ళిపోదాం. చూసారు గైస్, ఈ షేడర్ కోసం అనమాట నేను వర్షన్ని తగ్గించాను. సో ఐ థింక్ వర్త్ ఇట్ అనుకుంటా. సో గైస్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే మైన్కి అయితే వెళ్ళిపోదాం. సో మైన్ కంటే ఫస్ట్ మనం బేసిక్ టూల్స్ కావాలి కాబట్టి ఐ థింక్ మన కాబుల్స్టోన్ దాంట్లో క్రాఫ్టింగ్ టేబుల్ ఉంటుంది, అదైతే తీసుకొని వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. సో ఐ థింక్ ఈ రివర్ అటువైపు వెళ్తే వుడ్ ఉంది కదా, ఈ వుడ్ అయితే మైండ్ చేసుకుందాం మనం ఫాస్ట్గా వెళ్ళి. సో దట్ నార్మల్ స్టోన్ టూల్స్ కానీ వుడెన్ టూల్స్ కానీ చేసుకోవచ్చు మనం. సో గైస్, ఇది మన ఫస్ట్ ట్రీ అనమాట. దీన్ని అయితే మైండ్ చేస్తాం ఫాస్ట్గా. చలో, ఈ ట్రీ అయితే మైన్ అయిపోయింది. ఇప్పుడు మనం క్రాఫ్టింగ్ టేబుల్ కింద ప్లేస్ చేసుకొని టూల్స్ అయితే క్రాఫ్ట్ చేసేసుకుందాం. అలానే ఎక్స్ట్రా వుడ్ కూడా మైన్ చేసేసుకుందాం గైస్, ఇక్కడ ఉన్నాయి కదా వేరే ట్రీస్. లెట్స్ గో. ఓకే, మన యాక్స్ అయితే ఇరిగిపోయింది అనమాట. సో గైస్, రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్న ఇవి కలెక్ట్ అయితే చేసుకున్నాం, స్టిక్స్. చలో గైస్, మన బేస్కి వచ్చేసాం అనమాట. ఇప్పుడు కాబుల్ స్టోన్ ఫామ్లో మైన్ చేసేసుకుందాం మనం కాబుల్ స్టోన్ కోసం. వెయిట్ గైస్, ఐ థింక్ ఇందులో కోల్ లేదు కాబట్టి నో ప్రాబ్లం. సో స్టోన్ అయితే మైన్ చేసేసుకుందాం ఇక్కడ నుంచి. చలో గైస్, స్టోన్ అయితే మైన్ చేసుకున్నాం, ఇక్కడ కలెక్ట్ చేసుకున్నాం 50 స్టోన్ అనమాట. టూల్స్, బేసిక్ టూల్స్ క్రాఫ్ట్ చేసేసుకుందాం, స్టోన్ టూల్స్. క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం మనం. చలో గైస్, మనకి ఇక్కడ మైన్ షాఫ్ట్ పక్కన ఒక చిన్న కేవ్ లాంటిది ఉండే కదా, ఆ కేవ్లోకి అయితే వెళ్ళిపోతున్నాం ఈరోజు. సో గైస్, వెళ్ళిపోదాం కిందకి వెళ్ళి. కానీ దానికన్నా ముందు పైకి వెళ్ళడానికైతే ఒక దారి అయితే చేసుకుందాం మనం, ఈజీ వే ఉంటుందని. ఓకే, ఇదైతే అయిపోయింది. ఐ థింక్ ఒకసారి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తే బెస్ట్ అనుకుంటా గైస్.
లెట్స్ గో. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ గైస్. సో టార్చ్ ఉంది కాబట్టి దీని అయితే లెఫ్ట్ హ్యాండ్లో తీసేసుకుందాం స్టార్టింగ్. ఓకే, స్టార్టింగ్ మనకైతే ఐరన్ కనిపించింది, దీన్ని మైన్ చేసేసుకుందాం మనం. ఓకే 3 ఐరన్, ఓకే కాదు 4 ఐరన్ గైస్. ఇక్కడ లోపల మైన్ ఉండే కదా ఇంతకు ముందుకు, ఈ రైట్ సైడ్ ఉంది కదా గైస్, ఇదైతే మనం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. లాస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేయలేదన్నమాట, సో ఈసారి అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం ఆ మైన్ని. ఓకే నైస్, ఇటువైపు ఐరన్ ఓర్, చాలా కోల్ కూడా ఉంది, కానీ కింద క్రీపర్ జాంబీస్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే షీల్డ్ క్రాఫ్ట్ చేసేసుకుందాం మనం, దాన్ని లెఫ్ట్ హ్యాండ్లో ఎక్విప్ చేసుకొని కిందకైతే వెళ్ళిపోదాం గైస్. కోల్ దొరికింది, మనం మైన్ చేసేద్దాం కోల్ కూడా. ఓకే ఇటు ఐరన్ కూడా ఉంది, ఇటువైపు మైన్ చేసి చూస్తే అచ్చా మనం కిందకైతే వచ్చేసాం, కానీ ఇక్కడ 3 క్రీపర్లు ఉన్నాయి అనమాట. వీటిని అయితే పేలని, షీల్డ్ ఉన్నంత వరకు మనకి ఏం కాదు గైస్. చలో రైట్, ఇక్కడ ఇంకోటి ఉందన్నమాట. ఐ థింక్ ఇక్కడ చాలా ఐరన్ స్కోల్ అవన్నీ ఉన్నాయి. సో నేనైతే అవన్నీ అయితే మైన్ చేసుకొని అయితే వస్తా. లెట్స్ సీ గైస్. చలో గైస్, ఐరన్ ఆర్మర్ అయితే వచ్చేసింది, ఐరన్ టూల్స్ కూడా క్రాఫ్ట్ చేసేసుకుందాం. ఓకే ఇటువైపు కూడా పెద్దగానే ఉంది కేవ్, సో ఇటువైపు ఉన్న ఓర్స్ కూడా మైన్ చేసుకుందాం. కానీ దానికన్నా ముందు ఇక్కడ ఉన్న వాటర్ అయితే కలెక్ట్ చేసేసుకుందాం మనం. ఓకే ఇటువైపు కింద చూసుకుంటే చాలా మాబ్స్ అయితే ఉన్నాయి, కానీ తప్పదు, మనకి మన రిసోర్సెస్ కావాలంటే ఈ మాబ్స్తో కూడా ఫైట్ చేయాలి. సో లెట్స్ గో గైస్. ఓకే గైస్, ఐ థింక్ ఇక్కడ కూడా చాలా మట్టుకు ఓర్స్ ఉన్నాయి, ఐరన్ ఓర్స్ ఇవన్నీ. సో ఇవన్నీ మైన్ చేసే వరకు అయితే మన పని అవుట్. లెట్స్ సీ. ఓకే మన ఫస్ట్ డైమండ్స్ దొరికేసాయి అనమాట, ఒకటే వేనుంది. ఆహా నైస్, ఇటువైపు అయితే ఒక జాంబీ స్పాన్ ఉంది, ఫస్ట్ అయితే దీన్ని బ్లాక్ చేసేసుకుందాం. చలో గైస్, టార్చెస్ ప్లేస్ చేసుకొని లూట్ అయితే అంత పెద్దగా ఏం లేదు, ఇది కూడా నార్మల్ లూటే ఉంది. సో ఐ గెస్ మిగతాదైతే ఎక్స్ప్లోర్ చేసేద్దాం మనం. ఐ థింక్ ఇక్కడ పైన వాటర్ ఉన్నట్టుంది, వాటి డ్రాప్స్ అయితే పడుతున్నాయి. సో పైకి అయితే ఒకసారి మైన్ చేసి చూద్దాం. ఓకే నైస్, మనం పైకి వచ్చి మంచిదే, మనకు డైమండ్స్ దొరికినాయి గైస్. వీటిని కూడా, ఈ డైమండ్స్ కూడా అయితే మనం మైన్ చేసేద్దాం. ఓకే నైస్, వీటితో ఫైట్ చేస్తూ అయితే ఆల్మోస్ట్ మన పని అయిపోయేది. 1 హార్ట్లో మిగిలినాం, కవర్ అయితే చేసుకొని హీల్ అయితే చేసేసుకున్నాం గైస్ మనం ఫాస్ట్గా. సో కొత్త ఆర్మర్కి అప్పుడే డెంట్ పడ్డది అనమాట. సో ఐ థింక్ మిగతా పెద్ద కేవే ఉంది, సో మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో.
నాకైతే ఇప్పుడు ఒక లావా పూల్ కనిపించింది. దీని మీద వాటర్ బకెట్ వేస్తే మనకు ఆబ్సిడియన్ అయితే దొరుకుతుంది అనమాట. సో క్రాఫ్టింగ్ టేబుల్ కింద ప్లేస్ చేసుకొని మనం డైమండ్ పికాక్స్ అయితే క్రాఫ్ట్ చేసుకుందాం గైస్. సో డైమండ్ పికాక్స్ అయిపోయింది. ఇప్పుడైతే ఈ ఆబ్సిడియన్ మైన్ చేయడానికే చూద్దాం మనం. A few moments later. A few inches later. 2 hours later. 1 eternity later. ఓకే 5 minutesకి ఒక్కటి మైన్ అయింది. సో ఇవన్నీ మైన్ చేయాలంటే అయిపోయినట్టే. చలో గైస్ 20 minutes సఫరింగ్ తర్వాత మైన్ చేసేసాం. ఎన్ని వచ్చేసాయి 37 అనమాట. ఓకే మన క్రాఫ్టింగ్ ఇక్కడ వాటర్ బకెట్ ఉంది కదా, వాటర్ కలెక్ట్ చేసి క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకొని మిగతా కేవ్ అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. లెట్స్ గో. ఓకే ఇదేం బ్లాక్ కాస్త వియర్డ్గా ఉంది. కలెక్ట్ చేసి చూద్దాం. బ్లాక్ ఆఫ్ ఐరనా. లెట్స్ గో గైస్. లక్ అయితే మన సైడ్ ఉంది. నైస్. ఇది వేరే కేవ్లోకి అయితే తీసుకొచ్చింది అనమాట. లెఫ్ట్ సైడ్ ఏం ఓకే రైట్ సైడ్ డైమండ్స్ ఉన్నాయి గైస్. అది కూడా మైండ్ చేసుకొని అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే ఇటువైపు కూడా పెద్ద కేవ్ ఉంది. దీని అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం గైస్. లెట్స్ గో. ఓకే ఐ థింక్ మనకి ఎమెథిస్ట్ షార్ట్ దొరికింది అనమాట. డైమండ్ పికాక్స్ అయితే మైండ్ చేద్దాం. ఎంత రిలాక్సింగ్ ఉంది ఇది వింటుంటే. నైస్ గైస్ మనకు ఒక ఎమెథిస్ట్ జ్యూడ్ దొరికింది. వావ్ ఎంత బాగుంది. ఈ షేడోస్లో అయితే ఇది ఇంకా బాగుంది అనమాట. సో దీని కోఆర్డినేట్స్ అయితే నోట్ చేసుకొని అయితే వెళ్ళిపోదాం మనం ఇక్కడ నుంచి. ఫస్ట్ అయితే కిందకి వెళ్ళి చూద్దాం. దీనిపైన నడుస్తుంటే కూడా మంచి సౌండ్ వస్తుంది. చాలా బాగుంది గైస్. సో దీని కోఆర్డినేట్స్ అయితే నోట్ చేసుకొని వెళ్ళిపోదాం మనం ఇక్కడ నుంచి. చలో మిగతా కేవ్ కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం మనం, ఎందుకంటే చాలా ఓవర్స్ ఉన్నాయి, అన్నీ మిస్ చేయొద్దు. లెట్స్ గో. ఓకే మైన్ షాఫ్ట్ చెస్ట్ అనమాట. దీంట్లో అంతగా పెద్ద లోట్ లేదు. బట్ గైస్ మనమైతే పైకి స్ట్రైట్గా మైన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో నాకు తెలిసి కేవ్ ఎక్స్ప్లోరేషన్ అయితే అయిపోయింది. చలో గైస్ పైకి అయితే వచ్చేసాం. నైస్. ఐ థింక్ ఇది ఫ్లవర్ బయోమ్ అనుకుంటా. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక మార్క్ ప్లేస్ చేసుకుందాం మనం ఇక్కడ నుంచి వచ్చినని. చలో రైట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం మనం. ఇది ఫ్లవర్ బయోమ్ అనుకుంటా, లైక్ మన బేస్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఇది. సో ఇటువైపు అయితే వెళ్దాం. అది ఎటు వెళ్తుందో చూద్దాం గైస్. లెట్స్ గో. ఓకే ఐ థింక్ ఇది సవానా భయం అనుకుంటా. అదే అనుకుంటా గైస్. నైస్. సన్సెట్ కూడా చూడండి. సో మన కోఆర్డినేట్స్ ఇంటికి వెళ్ళే కోఆర్డినేట్స్ చూసుకుంటే ఇటు బ్యాక్ సైడ్ వెళ్ళాలి, భయం కూడా దాటాలి మనం. సో మనకు దొరికిన ఈ డైమండ్స్ ఇవన్నీ అయితే మన బేస్కి వెళ్ళి అయితే స్టోర్ చేసేద్దాం గైస్ మనం అప్పలోపు. సో నెక్స్ట్ అయితే మనం మన బేస్కి వెళ్ళి అయితే మీతో కలుస్తా. లెట్స్ గో.
సో గైస్ మనం అయితే మన బేస్కి వచ్చేసాం. సో మనం ఆ కేవ్లో ఎక్స్ప్లోర్ చేసినందుకు మన ఐటమ్స్ అని అయితే మనకు వచ్చేసాయి. అండ్ అలానే చెప్పాను కదా గైస్ వీడియో స్టార్టింగ్లోనే ఎంచాన్మెంట్ టేబుల్ క్రియేట్ చేసుకొని కాస్త ఎంచాన్మెంట్స్ చేద్దామని. సో అదైతే చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం పడుకొని అయితే దీని అయితే మార్నింగ్ చేసేద్దాం. లెట్స్ గో గైస్. ఓకే గైస్, గుడ్ మార్నింగ్. అలానే కిందకైతే వెళ్ళి మన డైమండ్స్ని అయితే కలెక్ట్ చేసి అట్లనే ఆబ్సిడియన్ కూడా తీసుకుందాం, ఎందుకంటే ఎంచాంట్మెంట్ టేబుల్ క్రాఫ్ట్ చేద్దాం అన్నమాట. సో లెట్స్ గో గైస్. చలో ఎంచాంట్మెంట్ టేబుల్ అయితే క్రాఫ్ట్ చేసేసుకున్నాం. దీన్ని అయితే మనం మన బేస్ పైన అయితే ప్లేస్ చేసుకుందాం. ఇటు ప్లేస్ ఓకే, ఇటు సెంటర్గా లేదు, ఇటు కూడా లేదు సెంటర్గా. ఇటువైపు చూసుకుందాం. ఐ థింక్ ఇక్కడ బాగుంటుంది అనుకుంటా, చుట్టూ బుక్ షెల్ఫ్స్ వస్తాయి కాబట్టి. ఫస్ట్ అయితే పికాక్స్ పెట్టి చూద్దాం. మనకి సిల్క్ టచ్ కోసం ట్రై చేస్తున్నాం. సో సిల్క్ టచ్ అయితే చూద్దాం. ఇవన్నీ అయితే బేసిక్ ఉన్నాయి కదా గైస్. ఒకవేళ దీని చుట్టూ బుక్ షెల్ఫ్స్ ప్లేస్ చేస్తే మనకి నార్మల్ లూట్ వస్తుంది అనమాట. సో బుక్ షెల్ఫ్స్ అయితే ప్లేస్ చేస్తున్నాం. ఐ థింక్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేద్దాం మనం ప్లేస్ చేయడం. ఓకే, వీటి చుట్టూ అయితే ప్లేస్ చేసేసాం. ఇప్పుడు పెట్టి చూద్దాం, ఒకసారి సార్ట్ పెట్టి చూద్దాం. అన్బ్రేకింగ్ 2. సో ఎన్ని బుక్ షెల్ఫ్స్ ప్లేస్ చేస్తే అంత మంచి ఎంచాంట్మెంట్స్ వస్తాయి అన్నమాట. సో వెళ్ళి బుక్ షెల్ఫ్స్ అయితే ప్లేస్ మన డైమండ్ పికాక్స్ కూడా తీసుకొని వెళ్ళిపోదాం. అట్లనే ల్యాపిస్ లూజిలీ కూడా. దీనికైతే సిల్క్ టచ్ వస్తే మనకి మంచిగా ఉంటుంది. లెట్స్ సీ గైస్, దీనికి ఏం ఎంచాంట్మెంట్ వస్తుంది మనకి. Fortune 1, Efficiency 2. ఐ గెస్ Efficiency 2 తీసుకొని అయితే మనం చూద్దాం ఒకసారి. చలో Efficiency 2 వచ్చేసింది. అట్లనే కొన్ని బుక్స్ క్రాఫ్ట్ చేసుకున్నాను, వాటికైతే చూద్దాం. దాన్ని ఎంచాన్ చేసి డిస్ఎంచాన్ చేద్దాం. లెట్స్. ఓకే, మనకి సిల్క్ టచ్ అయితే వచ్చేసింది, కానీ చూస్తున్నారా మన ఎక్స్పీ కూడా చాలా తగ్గిపోయింది. సో 15కి వచ్చేసింది అనమాట. మనం 47 ఎక్కడున్నా ఉంటే. సో ఒక ఎక్స్పీరియన్స్ ఫామ్ అంటే మన జాంబీ ఫామ్ని అయితే ఎక్స్పీ ఫామ్గా కన్వర్ట్ అయితే చేసేద్దాం. సో ఐటమ్స్ అయితే కలెక్ట్ చేయని వస్తారు. లెట్స్ గో. ఓకే గైస్, ఐటమ్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. కేవ్లోకి అయితే వెళ్ళిపోదాం మనం. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా కేవ్లోకి. లెట్స్ గో గైస్. ఓకే, స్పానర్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఫస్ట్ అయితే ఫుడ్ తినేద్దాం మనం. ఇక్కడ ఉన్న చెస్ట్ ఇవన్నీ అయితే కలెక్ట్ చేసేసుకుందాం మనం, తర్వాత యూజ్ వస్తాయి. చలో గైస్, ఇప్పుడైతే 2 బ్లాక్స్ డీప్గా అయితే వెళ్ళిపోవాలి. ఫస్ట్ మైన్ చేసి ఏరియా మొత్తం క్లీన్ అయితే చేసేసుకుందాం. చలో గైస్, ఏరియా మొత్తం క్లీన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక ఇన్ఫినిట్ వాటర్ సోర్స్ అయితే క్రాఫ్ట్ చేసుకుందాం మనం, క్రియేట్ చేసుకుందాం. సో వాటర్ తీసుకొని 4 కార్నర్స్ అయితే ప్లేస్ చేసేద్దాం మనం. సరే, ఇప్పుడైతే ఈ వాటర్ సోర్స్ని అయితే డిస్ట్రాయ్ చేసేద్దాం. చలో, ఇది లాస్ట్ పీస్ అనమాట. కిందకైతే 23 బ్లాక్స్ మైన్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. సో మైన్ అయితే చేసేసుకుందాం. ఓకే, అరే 15 బ్లాక్స్కి మనకు బెడ్ రాక్ వచ్చేసింది. దీని కిందకి కూడా మనం మైన్ చేయొచ్చు, కానీ ఎక్కువ వెళ్ళదు, మ్యాక్స్ 1 or 2 బ్లాక్స్. ఒకసారి అయితే ట్రై చేద్దాం కిందకి మైన్ చేసి. యా, 1 బ్లాక్కి వచ్చేసింది. ఆహా, ఇప్పుడు ఎట్లా? ఐ గెస్ ఫామ్ని అయితే కొన్ని బ్లాక్స్ పైనే పెట్టుకోవాలన్నమాట. సో ఐ థింక్ పైకి అయితే వెళ్ళిపోదాం మళ్ళీ ఒకసారి. చలో, ఇక్కడ నుంచి అయితే 4/3 ఏరియా అయితే మైన్ చేసేసుకుందాం. ఓకే, మైన్ అయితే అయిపోయింది గైస్. నెక్స్ట్ ఇటువైపు చూసుకుంటే ఇక్కడ నుంచి మాప్స్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ డబల్ చెస్ ప్లేస్ చేసేసుకుందాం. అట్లనే ఒక హాపర్ కూడా ప్లేస్ చేసేద్దాం. పైకి అయితే వెళ్ళడానికి ఈ రూట్ని అయితే చూసుకుందాం. ల్యాడర్స్ అయితే ప్లేస్ చేసేస్తున్నాం. పైకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, పైకి అయితే వచ్చేస్తాం మనం. సో ఈ కింద ఏరియాని కవర్ చేసి పైనుంచి అయితే వచ్చేద్దాం మనం ఫస్ట్. చలో ఎస్, ఇదైతే అయిపోయింది. అటువైపు అయితే వెళ్ళి దాని మీద ఒక స్లాబ్ ప్లేస్ చేయాలన్నమాట, స్పానర్ మీద. అదైతే ప్లేస్ చేసేసాం. రివర్స్ అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. సో ఐటమ్స్ ఇక్కడ కలెక్ట్ అవుతాయి అన్నమాట. హాపర్ మీద కూడా ఒక స్లాబ్ అయితే ప్లేస్ చేసేద్దాం మనం.
చలో రైట్ పైకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ మనం. ఐ థింక్ ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఆ టార్చెస్ తీసేస్తే నాకు తెలిసి స్పాన్ అవ్వాలి జాంబీస్. ఇటువైపు ఇది అయిపోయింది. ఓకే అటువైపు కూడా ఉంది అనమాట. సో మనం బ్లాక్స్ ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అటు. మనకు పార్కోర్ వచ్చు కాబట్టి నో ప్రాబ్లం గైస్, మనం ఆరామ్సే వెళ్ళిపోవచ్చు అటువైపు. సో అందుతుంది అది టార్చ్ అందట్లే, ఇంకో బ్లాక్ వెళ్దాం అటువైపు. ఓకే గైస్ ఇవైతే స్పాన్ అయిపోయినాయి అనమాట జాంబీస్. సో కిందకైతే వెళ్ళిపోదాం మనం. సో జాంబీస్ ఇక్కడ ఉంటాయి అనమాట. మనం టార్చ్తోని స్వింగ్ చేసి కొట్టేస్తే ఎక్స్పీ అయితే వచ్చేస్తుంది. చూడండి గైస్ మనకైతే ఎక్స్పీ అయితే ఈజీగానే వచ్చేస్తుంది ఇక్కడ నుంచి. కానీ మనం ఏఎఫ్కి ఉండాలన్నమాట. ఏఎఫ్కి ఉంటే మనకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో పైకి అయితే ఏఎఫ్కి ఉందాం మనం. ఓకే ఐ థింక్ ఇక్కడ ఒక గ్లాస్ బ్లాక్ ప్లేస్ చేసేసుకుందాం, ఎందుకంటే ఏది స్పాన్ కాకుండా ఇటువైపు. ఓకే పైకి అయితే వచ్చేసి శాండ్ అయితే స్మెల్టింగ్కి పెట్టేస్తాం మనం. ఇది స్మెల్ట్ అయితే గ్లాస్ వస్తుంది అనమాట మనకి. ఓకే గ్లాస్ కలెక్ట్ చేసుకొని రివర్స్ అయితే వెళ్ళిపోదాం మనం ఆ స్పానర్ దగ్గరికి. లెట్స్ గో గైస్. ఓకే స్పానర్ దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇక్కడైతే గ్లాస్ ప్లేస్ చేసుకొని ఏఎఫ్కి అయితే ఉందాం గైస్ మనం. ఓకే గైస్ ఐ గెస్ ఈ వీడియోకి ఇంతే అనుకుంటా. సో గైస్ మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి గైస్. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి అయితే చాలా టైమే తీసుకుంది. సో I guess let's meet you in another video guys. Until then, bye bye.